హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ రీసెంట్గా మనము ఫ్రెండ్స్తో కానీ లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేకుంటే కొలీగ్స్తో మాట్లాడినప్పుడు అసలు గోల్డ్ ప్రైస్ చాలా మంచిగా ఉంటుంది, అంటే గోల్డ్ చాలా పెరిగింది, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది, అసలు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు ఏంటంటే అసలు గోల్డ్ ప్రైస్ పెరగడానికి కారణం ఏంది, అసలు గోల్డ్ ప్రైస్ తగ్గే అవకాశం ఉందా అని నేను చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఈ రోజు మీ వీడియో వింటే మాత్రం మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది, అంటే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎప్పుడు చేస్తే బాగుంటుందని చెప్తా ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి ఒకటి కొంచెం చెప్తా ఫ్రెండ్స్. అంటే గోల్డ్ ప్రైస్ హిస్టరీ, అసలు గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, అండ్ డాలరైజేషన్. అసలు అంటే ఒక డాలర్ అనేది డామినెంట్ కరెన్సీగా, అంటే గ్లోబల్ ట్రేడ్స్ అని దానిపైన నడుస్తుంది, ఎందుకు అలా అయింది అది. అండ్ యుక్రెయిన్ రష్యా వారు, అంటే 2022లో వచ్చింది వారు, స్టార్ట్ అయింది, ఇప్పుడు నడుస్తుంది. అసలు రావడం వల్ల ఏం ప్రాబ్లం అయింది. అంటే డీడాలరైజేషన్, అంటే ఒకప్పుడు డాలర్కే ఎక్కువ వెయిటేజ్ ఉండేది వరల్డ్ వైడ్గా, ఇప్పుడు డీడాలరైజేషన్ అంటే డాలర్ లేకుండా కూడా మనము ట్రేడ్ చేయగలమా అనేది ఆలోచిస్తాం ఫ్రెండ్స్. అండ్ హెడ్జింగ్ విత్ గోల్డ్ అండ్ సెంట్రల్ బ్యాంక్స్ వ్యూ. అంటే మనం హెడ్జింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువును దాని వాల్యూ పడిపోకుండా కాపాడాలి, అంటే ఆ వాల్యూను వేరే దాంట్లో పెట్టి దాన్ని ఏమంటే హెడ్జింగ్ అంటారు. అంటే గోల్డ్ ప్రైస్ సైకిల్, అంటే గోల్డ్ యొక్క వాల్యూ అనేది ఎలా వ్యారీ అవుతుంది, దానికి సైకిల్స్, అసలు ఆ సైకిల్ రావడానికి కారణం ఏంటని చెప్తారు ఫ్రెండ్స్. అండ్ గోల్డ్ ప్రైస్ ఫాల్, అంటే అసలు ఒకవేళ మనకు గోల్డ్ ఇప్పుడు పడే అవకాశం ఉందా, ఒకవేళ ఉంటే ఎలాంటి పాసిబిలిటీస్లో పడవచ్చు అని చెప్తారు ఫ్రెండ్స్. అండ్ కన్క్లూజన్, అంటే నా వ్యూ ఫ్రెండ్స్, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, కాబట్టి మీరు రికమెండేషన్ తీసుకోవచ్చు. ఇదంతా జస్ట్ లైక్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఒక డాటా దగ్గర ఉంటుందంటే మీరు వే ఆఫ్ థింకింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ గోల్డ్ ప్రైస్ అనేది మనము, గోల్డ్ అనేది ఒక కమోడిటీ ఫ్రెండ్స్. అంటే ఇది ప్రొడ్యూసింగ్ అసెట్ కాదు, ఇది ఒక రకమైన ఏంటంటే ప్రీషియస్ ఎల్లో మెటల్, అండ్ ఇది రేర్ మెటల్. కాబట్టి మనకి ఇది తక్కువ ఉంటుంది, కాబట్టి ఎప్పుడైతే రేర్ ఉంటుందో దానికి డిమాండ్ సప్లై పైన దాని విలువ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే ఎవరి దగ్గర దాని వాల్యూ ఉంటుందో అతను ఆ ప్రైస్, ఆ గోల్డ్ ఉన్న పర్సన్ అతను ఎంతైనా డిమాండ్ చేయొచ్చు, 100 రూపాయలు కానీ 200 డిమాండ్ చేయొచ్చు, ఒకవేళ అవసరం ఉంటే కొనుక్కుంటామంట. ఇది ఏంటంటే ఒక రకమైన ఏంటంటే కమ్యూడిటీ, అంటే ఇది డిమాండ్ సప్లై పైన దీని వాల్యూ అనేది డిపెండెంట్. అండ్ 2070 కంటే ముందు గోల్డ్ అనేది ఒక రకమైన మంచి అసెట్, ఇప్పుడు కూడా మంచి అసెటే, కానీ 1970 కంటే ముందు ఏంటంటే యుఎస్ఏ అనేది కరెన్సీ ప్రింట్ చేసినప్పుడు గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ, అంటే మనం ఒకవేళ వాళ్ళు ఎన్ని డాలర్స్ ప్రింట్ చేయాలన్నా దానికి ఈక్వలెంట్గా గోల్డ్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసుకుంది. అలా కలెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ దగ్గర మంచి హ్యూజ్ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి, ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర మంచి రిజర్వ్స్ ఉన్నాయి. ఇలా రిజర్వ్స్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ మనీ ప్రింట్ చేశారు, అంటే డాలర్స్ ఎక్కువ ప్రింట్ చేశారు. అలా డాలర్లు ఎక్కువ ప్రింట్ చేయడం వల్ల వరల్డ్ వైడ్ కూడా డాలర్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఎక్కువ వరల్డ్ వైడ్ కూడా మనము ఇంటర్నేషనల్ ట్రేడ్స్ నడిచేది ఎక్కువ డాలర్ పైన నడిచింది. కాబట్టి ఆ విధంగా ఏంటంటే డాలరైజేషన్ అనేది ఒక రకమైన గోల్డ్ అనేది దానికి బ్యాకప్ ఉండదు. అలా బ్యాకప్ ఉండడం వల్ల డాలర్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయింది. కానీ 1970 తర్వాత చాలా, అంటే ఒక యుఎస్లో రూల్స్ తెచ్చిందంటే మనము గోల్డ్ బ్యాక్ లేకపోయినా మనం ప్రింట్ చేయొచ్చు అని, అంటే కరెన్సీ ప్రింట్ చేయొచ్చు అని రూల్ తెచ్చారు. ఇలా కావడం వల్ల ఏమైందంటే అక్కడ గోల్డ్కి అనేది బ్యాకప్ లేకపోయినా కరెన్సీ ప్రింట్ చేసారు, కాబట్టి అప్పుడు ఏంటంటే ఇన్ఫ్లేషన్ వచ్చింది, దానివల్ల ధరలు పెరగడం వల్ల అలా ఏంటంటే దానివల్ల జనాలకు కూడా ప్రాబ్లం అయితే అయింది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి, ఇది ఈ విధంగా డాలరైజేషన్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు రీసెంట్గా 2022లో మనకు యుక్రెయిన్ రష్యా వార్ జరిగింది. ఏంటంటే రష్యా వాళ్ళు మన యుక్రెయిన్లోకి చొరబడ్డారు. అలా చొరబడడం వల్ల యుద్ధం అనేది స్టార్ట్ అయింది. అలా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు రష్యా కూడా మంచి క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూసర్, అంటే క్రూడ్ ఆయిల్ అమ్ముతుంది. ఆ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసి అమ్మడం వల్ల వాళ్ళకు చాలా వరకు డాలర్ రిజర్వ్స్ అనేవి ఉండే వాళ్ళ దగ్గర. కానీ రష్యా అధ్యక్షుడు మన యుఎస్ఏ అధ్యక్షుడు చెప్పిన మాట వినకుండా అతను యుద్ధాన్ని కొనసాగించిండు. అలా కొనసాగించడం వల్ల అతను యుఎస్, అంటే ఏదైనా కంట్రీస్ రష్యాతో ఏమైనా ట్రేడ్ జరిగితే దానికి డాలర్ యూజ్ చేయకుండా వాళ్ళు ఏంటంటే కట్ చేసారు. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు సొంత కరెన్సీ అంటే రూబెల్స్తో కూడా కొన్నిసార్లు చేస్తున్నారు ఇప్పుడు. అండ్ అందులో స్ట్రాటజిక్ మూమెంట్ అనేది ఇండియా అనేది క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి మనకు మనీ పేమెంట్ చేసి అట్లా రూపీస్తో అలా రిలేషన్ చేసుకొని అది కొనసాగించారు. ఇప్పుడు కూడా కొనసాగిస్తారు కొంతవరకు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇవన్నీ దేశాలను గమనించి వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీ, అంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే డాలర్స్ ఉన్నాయో
వాళ్ళు కూడా ఆలోచించారు. అంటే ఒక సూపర్ పవర్ కంట్రీ చెప్పినప్పుడు మనం వినకుంటే మన పరిస్థితి ఎంతవరకు వస్తుంది అని వాళ్ళు ఆలోచించారు. కాబట్టి అప్పుడే అసలు ఎందుకు ఇట్లా అవుతుందని ఆలోచించారు. అంటే అన్ని కంట్రీలు వాళ్ళు సెంట్రల్ బ్యాంక్స్ అనేది మెల్లమెల్లగా కొనడం స్టార్ట్ చేశారు. ఇదేంటంటే 2022 తర్వాత చాలా గట్టిగా కొన్నారు వాళ్ళు. ఇలా కొనడం వల్ల ఏంటంటే ఆ గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుకుంటూ పోయింది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ దీనివల్లనే మనకు రీసెంట్గా మనకు ట్రంప్ సార్ సెకండ్ టెన్యూర్ ఎలక్ట్ అయినప్పుడు ఆయన అంటే నాకు మనకు ఇండియాతోని కానీ లేకుంటే చైనాతోని కానీ లేకుంటే ఏషియన్ కంట్రీస్తో కానీ చాలా వరకు అక్కడ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. మనం ఏషియన్ కంట్రీస్ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఇండియా ఏం చేస్తుంది ఎక్కువ ఎక్స్పోర్ట్స్? ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. చైనా అనేది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ చేస్తుంది. థాయిలాండ్ కానీ జపాన్ కానీ ఇలా చాలా కంట్రీస్ ఏషియన్ కంట్రీస్ అనేది మంచి ఇండస్ట్రియల్ హబ్గా ఉన్నాయి కాబట్టి అవి ఎక్స్పోర్ట్ చేస్తాయి. ఇలా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఏంటంటే మన ఏషియన్ కంట్రీస్ దగ్గర డాలర్స్ రిజర్వ్స్ అనేది చాలా ఎక్కువ స్టోర్ అయి ఉంటాయి. ఇలా స్టోర్ కావడం వల్ల ఏంటంటే వాళ్ళకు డాలర్కు ఎక్కువ మనీ స్టోర్ ఉంటుంది కాబట్టి మన దగ్గర, కాబట్టి మనకు వాళ్ళ కరెన్సీ అంతా ఏషియన్ కంట్రీస్ పోతుందని ట్రంప్ సార్ ఆలోచించి అంటే టారిఫ్ వేయడం స్టార్ట్ చేసి, అంటే ఎక్కువ పన్ను అంటే సుంకాలు వేయడం స్టార్ట్ చేశాడు. ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ ధరలు పెరగడం వల్ల ఎక్కువ మన దగ్గర నుంచి మన ఏషియన్ కంట్రీస్ విభిన్న వస్తువులకు ధర ఎక్కువ ఉండడం వల్ల అక్కడ డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్, అంటే మనకు కంట్రీస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. ఇలా కాన్ఫ్లిక్ట్ కావడం వల్ల ఏంటంటే అప్పుడు అల్టర్నేటివ్ సోర్స్ ఏముంది అంటే మనము డాలర్లో కాకుండా ఏమైనా అల్టర్నేటివ్ సోర్సెస్ ఉందా అనేది ఒక వేరే కంట్రీస్ కూడా ఆలోచించడం స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఇలా కావడం వల్ల మనకు చైనా కానీ ఇండియా కానీ వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ కరెన్సీ అంటే ఫారెస్ట్ రిజర్వ్ కరెన్సీని అంతా వాళ్ళు మెల్లమెల్లగా, అంటే మన ఆర్బీఐ కానీ లేకుంటే చైనా సెంట్రల్ బ్యాంక్ కానీ వాళ్ళు మెల్లమెల్లగా గోల్డ్ కొనడం స్టార్ట్ చేశారు. ఇలా గోల్డ్ కొనడం స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు గోల్డ్ అనేది అది మనకు ప్రొడ్యూసింగ్ అసెట్, ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఎంత ప్రొడ్యూస్ చేస్తారో ఫారెన్ అంటే వేరే కంట్రీలలో వాళ్ళన్నీ మన ఏషియన్ కంట్రీస్ అని మొత్తం కొనడం స్టార్ట్ చేసింది. ఏంటంటే గోల్డ్ అనేది స్పెక్యులేటివ్ అసెట్, అంటే మనకు స్పెక్యులేటివ్ అసెట్ కాబట్టి మనం డిమాండ్ ఎంత ఎక్కువ ఉంటే సప్లై ఎంత ఉంటేనేమో దాని ప్రైస్ పెరగదు, కానీ డిమాండ్ ఎక్కువ ఉంటే సప్లై తక్కువ ఉంటే దాని ప్రైస్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము వేరే కంట్రీలు కూడా ఆల్టర్నేటివ్ పాత్స్ కూడా ఎంచుకుంటున్నాయి. దానివల్ల అంటే డీడాలరైజేషన్, అంటే డాలర్ను యూజ్ చేయకుండా వేరే కరెన్సీని యూజ్ చేసుకొని, అంటే ఇంటర్నేషనల్ డైరెక్ట్ వాళ్ళు కరెన్సీని యూజ్ చేసుకొని వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్న ఆ కరెన్సీని యూజ్ చేసుకొని అలా చేయడం కూడా మనకు గోల్డ్ అనేది ప్రైస్ పెరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ హెడ్జింగ్ అంటే ఏంటంటే మనకు ఏదైనా వస్తువు దాని వాల్యూ పడిపోయింది అనుకో, అలా పడిపోకుండా దాని లాస్ ఎక్కువ కాకుండా దాన్ని ఆ ఉన్న వస్తువును అమ్మి మనం వేరే వస్తువుని కొంటాం, దాని వాల్యూ తగ్గకుండా. దాన్ని ఏమంటారంటే హెడ్జింగ్ అంటారు. హెడ్జింగ్ ఇక్కడ ఏంటంటే మనకు గోల్డ్ అనేది ఒక హార్డ్ అసెట్, మనకు టాంజిబుల్ అసెట్. అలా కావడం వల్ల మనకు గోల్డ్కు అనేది చాలా వరకు డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్కి డిమాండ్ ఉంటుంది, లేకుంటే మనకు ఏషియన్ కంట్రీస్లో చైనా కానీ లేకుంటే ఇండియా కానీ జపాన్ కానీ ఏంటంటే వీళ్ళు నగలు కూడా మనం ఎక్కువ వేసుకుంటాం. అలా నగలు కానీ లేకుంటే నెక్లెస్లు కానీ ఆభరణాలు కానీ చేసుకోవడం వల్ల మనకు పబ్లిక్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ సెంట్రల్ బ్యాంక్స్ కొనిపెట్టుకున్న వాటికి డిమాండ్ అనేది లోకల్గా డిమాండ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ కొనుక్కున్న ఫిజికల్ గోల్డ్ కొనుక్కున్న దానికి డిమాండ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొన్నది కూడా మంచిది లాజిక్. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొనడం వల్ల గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ఫ్యూచర్లో ఒకవేళ వాళ్ళు అమ్ముకున్న మంచిగా వాళ్ళకు రిటర్న్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి దీన్ని ఏమంటారంటే స్టోర్ ఆఫ్ వాల్యూ ఏమంటారంటే హెడ్జింగ్ అంటారు. ఇలా హెడ్జ్ కావడం వల్ల ఏంటంటే కంట్రీస్ కూడా చాలా సెల్ఫ్ సస్టైనబుల్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఎందుకంటే మన దగ్గర గోల్డ్ ఉంటుంది కాబట్టి మనకు వేరే కంట్రీస్ నుంచి గోల్డ్ కొన్నప్పుడు మనం వాళ్ళకి డాలర్ రూపంలో వేయాలి. అలా డాలర్ రూపంలో వేయకుండా మన ఇండియాలోనే, అంటే మన సొంత కంట్రీలోనే ఉన్న రిజర్వ్ బ్యాంక్ కానీ లేకుంటే చైనా సెంట్రల్ బ్యాంక్ కానీ వాళ్ళు సొంతంగా బయటికి అమ్ముతారు. అఫీషియల్ వెండర్కి అమ్మితే వాళ్ళు డైరెక్ట్ మనకు గోల్డ్ బార్స్ కొని వాళ్ళు నగలు చేసి డైరెక్ట్ మనకు పబ్లిక్లో అమ్ముతారు. దానివల్ల మనకు ఇంటర్నల్గా ట్రేడ్ నడుస్తుంటుంది. దానివల్ల కూడా మనకు డెవలప్మెంట్ అనేది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కావడం వల్ల సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ, ఎస్పెషల్గా ఏషియన్ కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ గోల్డ్ కొనడం స్టార్ట్ చేసినాయి. దానివల్ల మనకు గోల్డ్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం ఫ్రెండ్స్ అంటే గోల్డ్ ప్రైస్ సైకిల్ ఎలా ఉంటుందని చెప్తా ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఒక గోల్డ్ ప్రైస్ సైకిల్ గురించి చెప్తా ఫ్రెండ్స్. ఇందులో నేను డిఫరెంట్ కండిషన్స్ చెప్తా ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే గోల్డ్ ప్రైస్ ఎలా వ్యారీ అవుతుంది అంటే గోల్డ్ ప్రైస్కు అండ్ ఎకానమీకి అనేది కొంచెం ఇన్వర్స్లీ రిలేటెడ్. దానివల్ల ఏంటంటే మనకు షేర్ మార్కెట్ పెరిగినప్పుడేమో గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది, ఒకవేళ గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడేమో షేర్ మార్కెట్ అనేది
అంటే ఇన్వర్స్లీ రిలేటెడ్ అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎకానమిక్ కండిషన్స్లో ట్రబుల్స్ కానీ లేకుంటే ట్రేడ్ టెన్షన్స్ కానీ ఉన్నప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ కానీ లేకుంటే సెంట్రల్ బ్యాంక్స్ కానీ టాంజబుల్ అసెట్ అంటే ఫిక్స్డ్ అసెట్ పైన కొనడానికి ట్రై చేస్తుంది. ఫిక్స్డ్ అసెట్లో గోల్డ్ కూడా ఒకటి. కాబట్టి ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ కొనడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఇందులో నేను డిఫరెంట్ కండిషన్స్ ఎట్లుంటుందని చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే గోల్డ్ ప్రైస్ సైకిల్. అసలు గోల్డ్ ప్రైస్ సైకిల్ అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు చాలామంది సేఫ్ అసెట్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అప్పుడు కూడా గోల్డ్ అనేది పెరుగుతుంది. ఒకవేళ అది ఆ టెన్షన్స్ అనేది నార్మలైజ్ అయిన తర్వాత అప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది స్టెబిలైజ్ అనేది లేకుంటే డౌన్ఫాల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఎకానమిక్ కండిషన్స్ ఒక డైరెక్షన్స్ వచ్చినప్పుడు చాలామంది ఆ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ లేకుంటే ఫిజికల్ గోల్డ్ కానీ అమ్మేసుకొని మామూలుగా మనం ఎకానమిక్ కండిషన్ మంచిగా ఉన్నాయి కాబట్టి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏంటంటే మళ్ళీ పడిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అలా కాకుండా సడన్గా ఏదైనా వార్ వచ్చింది లేకుంటే పాండమిక్ అంటే మనకు కోవిడ్-19 అలాంటి వచ్చిన సిచ్యువేషన్స్, అలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఎకానమిక్ కండిషన్స్ మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ సేమ్ మళ్ళీ ఫిక్స్డ్ అసెట్ పైన గోల్డ్ పైన వెళ్తారు. అండ్ అదేవిధంగా సడన్గా మళ్ళీ ఏమన్నా రెండు కంట్రీస్ మధ్యలో పెద్ద పెద్ద కంట్రీస్ మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయితే సపోజ్ చైనా కానీ యూఎస్ మధ్యలో ఏమైనా ట్రేడ్ వార్ నడిచినప్పుడు అప్పుడు కూడా ఏంటంటే షేర్ మార్కెట్ అనేది ఒక డైరెక్షన్ అనేవి ఉండవు. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా మళ్ళీ సేమ్ మళ్ళీ గోల్డ్ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు కూడా గోల్డ్ ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫిజికల్ గోల్డ్కు ఇండియాలో 1964 నుంచి మనకు దాని వాల్యూ అనేది నోట్ అయ్యింది. కాబట్టి 1964లో ఒక తులం బంగారం అంటే 10 గ్రాములు వచ్చేసి 64 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. అది ఈరోజు వచ్చేసి 1,30,000 అయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఏంటంటే ఇది 1964 నుంచి 2005 వరకు నార్మల్గానే ఉంది. అంటే నార్మల్ ఇంక్రిమెంటే ఉంది. పెద్దగా అంత మనకు నోటిసబుల్ చేంజ్ ఏం లేదు. ఒకసారి 2005 నుండి 2015 వరకు పెరిగింది మంచిని. పెరిగి మళ్ళీ ఒకసారి కండిషన్ స్టెబిలైజ్ అయిన తర్వాత మళ్ళీ తగ్గడం స్టార్ట్ అయింది. అలా ఏంటంటే గోల్డ్ ప్రైస్ అనేది చాలా మెల్లమెల్లగా పెరగడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైనా సరే ఎకానమిక్ కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది పెరగడం స్టార్ట్ అయింది. కాబట్టి 2020 తర్వాత అప్పుడు గోల్డ్ ప్రైస్ పెరగడం అనేది చాలా ఎక్కువ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే యుక్రెయిన్ రష్యా వార్ వచ్చింది, లేకుంటే ట్రంప్ సారు ట్రేడ్ యాక్షన్స్ పెట్టిండు. అలా కావడం వల్ల ఏషియన్ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఫిజికల్ గోల్డ్ కొనడం కానీ అండ్ వాళ్ళు ఎక్కువ స్టోర్ చేసుకోవడం కానీ దానివల్ల ఏంటంటే గోల్డ్కు డిమాండ్ ఎక్కువైంది, సప్లై తక్కువైంది. దానివల్ల గోల్డ్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. కాబట్టి గోల్డ్ ప్రైస్ ఒకసారి పెరిగిన తర్వాత దాన్ని కూడా ఎప్పుడు సరే సైకిల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు 1964 నుంచి 2020 వరకు ఇది సైకిల్. కాబట్టి గోల్డ్ ప్రైస్ అనేది సైకిల్ అనేది ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకు ఇండియాలో మాత్రము నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ హౌస్ అనేది గోల్డ్ బీస్ అనేది లాంచ్ చేసింది 2008లో. అప్పుడు ఏంటంటే దాని ఎన్ఏవి వచ్చేసి 10 రూపీస్. అలా ఆ 10 రూపీస్ అనేది డిఫరెంట్ కండిషన్స్లో ఎలా పెరిగినారు. మన 2008 నుంచి 2020 వరకు ఆల్మోస్ట్ లైక్ 245% పెరిగింది. ఇక లోయెస్ట్ పాయింట్ నుంచి అంటే ఆల్మోస్ట్ లైక్ 2 times అయిపోయింది, 2.5 times. అండ్ 2014 తర్వాత మళ్ళీ 2020 వరకు ఆల్మోస్ట్ లైక్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, 29% తగ్గింది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 8 years మనకి పెద్ద పెరిగింది ఏం లేదు. నార్మల్గా ఎక్కడ ఉందో అక్కడనే ఉంది, అటు మూవ్మెంట్ అవుతుంది. కాబట్టి అండ్ 2020 తర్వాత ఎప్పుడైతే కోవిడ్ వచ్చింది ప్లస్ యుక్రెయిన్ రష్యా వార్ వచ్చింది అండ్ తర్వాత ట్రంప్ సార్ ఎలక్ట్ అయ్యిండు. ఆ తర్వాత అంటే ఒకసారి ట్రేడ్ టెన్షన్స్ ఎస్కలేట్ అయిన తర్వాత చాలామంది ఇన్వెస్టర్స్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది. సెంట్రల్ బ్యాంక్స్ ఫిజికల్ గోల్డ్ స్టార్ట్ చేసింది. అలా కావడం వల్ల 2020 కంటే ముందు ఎలా ఉన్నదో 2020 తర్వాత సడన్గా స్పైక్ వచ్చింది. అంటే 1.2 అంటే 2 times అయింది. అంటే 2020 తర్వాత 22 నుంచి 22 వరకు మళ్ళీ 2 years 25% అనేది తగ్గింది. ఓకేనా ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ 29% తగ్గింది, ఇక్కడ 25% తగ్గింది. అండ్ 2022 తర్వాత మనకు వార్ స్టార్ట్ అయింది, ట్రంప్ సార్ ఎలక్ట్ అయ్యిండు. కాబట్టి ట్రేడ్ టెన్షన్ స్టార్ట్ అయినాయి. ట్రేడ్ టెన్షన్ స్టార్ట్ కావడం వల్ల చాలామంది గ్లోబల్ ఇన్వెస్టర్స్ కానీ లేకుంటే మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కానీ వాళ్ళకి ఏంటంటే చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు గోల్డ్ ఈటీఎఫ్లో. అలా గోల్డ్ ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల దాని వాల్యూ అనేది చాలా పెరిగింది ఫ్రెండ్స్. కాబట్టి 2020 నుంచి 2020 వరకు ఆల్మోస్ట్ లైక్ 1.2 times అనేది పెరిగింది. 1 అంటే డబల్ అయింది దాని వాల్యూ. అండ్ 110 అనేది దాని అయింది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి దానికి అంటే గోల్డ్కి కూడా సైకిల్స్ ఉంటాయి. కాబట్టి మనం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఏ సైకిల్లో ఉన్నామని చాలా ముఖ్యం. అంటే మనం ఏ సైకిల్లో ఉన్నాం అంటే పీక్ సైకిల్లో ఉన్నామా లేకుంటే మనం డౌన్ సైకిల్లో ఉన్నామా. మనం డౌన్ సైకిల్లో ఉంటే ఒకవేళ ఇన్వెస్టర్ అయితే కొనుక్కోవాలి.
లేకుండా లేదు నేను మా పిల్లల కోసం కానీ లేకుంటే మా ఫ్యూచర్ జనరేషన్ కోసం దాపెడుతున్నాం అంటే డౌన్ సైకిల్ ఉన్నప్పుడు మనం కొంటేందంటే సేమ్ రేట్కి వచ్చేది తక్కువ రేటుకి వస్తుంది. దానివల్ల మనకు మనీ సేవ్ అవుతుంది, ప్లస్ మీకు లాజిక్ అర్థమవుతుంది. ఒకసారి మీకు లాజిక్ అర్థమైన తర్వాత మీరు దాంతో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేకుంటే మనం ట్రేడ్ అయినా చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు మన పిల్లల కోసం దాపెడతాం. ట్రేడ్ అంటే మనం 2-3 ఏళ్ళు ఉంచుకొని డబల్ అయిన తర్వాత అమ్మేసుకుంటాం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా లేకుంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం అయినా మనకు సైకిల్ తెలిసి ఉంటే, మనకు ఐడియా ఉంటే మనము తక్కువ రేటు కొనుక్కొని దాపించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మీ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ నేను చెప్పిన కాన్సెప్ట్ మంచి అంశం మీ ఫ్రెండ్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ నేను 1964 నుంచి 2024 వరకు నేను అన్ని క్యాలిక్యులేషన్ చేసిన ఫ్రెండ్స్. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ఒక షీట్ మీకు కావాలంటే మాత్రం నాకు మెయిల్ పెట్టండి. నా మెయిల్ ఐడి వచ్చేసి balaswami23@gmail.com. నేను ఇక్కడ పెడతాను బోర్డులో. దానికి మీకు డౌట్ ఉంది, నాకు మంచి ఎక్సెల్ షీట్ కావాలంటే నాకు మెయిల్ చేస్తే నేను మీకు ఎక్సెల్ షీట్ పంపిస్తాను. అందులో 1 ఇయర్కి ఎంత ప్రైస్ పెరిగింది, 5 ఇయర్స్కి ఎంత పెరిగింది, 10 ఇయర్స్కి ఎంత పెరిగింది, 30 ఇయర్స్కి ఎంత పెరిగింది చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి లాంగ్ రన్లో గోల్డ్ యావరేజ్గా 30 ఇయర్స్కి అయితే 10 to 12% ఇచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఇది మనకి ఏంటంటే సడన్గా పీక్ వచ్చినప్పుడు చాలా మందికి న్యూస్ వస్తాయి కాబట్టి, న్యూస్ ఉంటుంది, ప్రింట్ మీడియా కూడా చెప్తుంటుంది కాబట్టి మనం దాన్ని చూసి ఎక్కువ మనం మోసపోవద్దు. దాని సైకిల్ ఏంది, కమ్యూనిటీ సైకిల్ ఏంది, దాని ఇన్వెస్ట్మెంట్ సైకిల్ ఏంది, దాని బిహేవియర్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకి ఏంటంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ట్రాప్లో అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అండ్ వేరే వాళ్ళ మనకు ఎవరు ఫూల్ చేయడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వాటి యొక్క డీటెయిల్ తెలుసుకుంటే మంచిది ఫ్రెండ్స్. కాబట్టి నేను ప్రతి వారం ఇట్లాంటి కాన్సెప్ట్ ఉన్న వీడియోస్ కానీ లేకుంటే బేసిక్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియోస్ కానీ నేను చేస్తున్నా ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఫైనాన్షియల్గా అవేర్ అవుతారు ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ప్రతి కమ్యూనిటీకి ఒక సైకిల్ ఉంటుంది. కాబట్టి సైకిల్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్త తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.